వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రేపు అనగా 30వ తారీఖు నాడు పట్టణంలోని వేదా స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ సువర్ణ కాంప్లెక్స్ శాంతినగర్లో ఉచిత వినికిడి క్యాంప్ నిర్వహించబడుతుంది. తాండూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ముఖ్య గమనిక, చెవులు సరిగా వినపడని వారు మరియు పుట్టుకతోనే చెవులు వినబడని మాటలు రాని పిల్లలకు మరియు వయసుతో పాటు వినికిడి శక్తి కోల్పోయిన వారికి రోజు డాక్టర్ కె శ్రీకాంత్ గోపాల్ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక పరికరాలతో వినికిడి పరీక్షలు నిర్వహించబడును. కావున తాండూరు పట్టణంతో పాటుగా జిల్లాలోని అన్ని గ్రామాల వారు సద్వినియోగం చేసుకోగలరు. గమనిక, వినికిడి సమస్య పరిష్కారం కోసం ఉపయోగించే అత్యాధునిక బ్లూటూత్ కనెక్టివిటీ మరియు రీఛార్జబుల్ వినికిడి మిషన్లు అతి తక్కువ ధరకే లభించనున్నారు. నమస్కారం అండి. తాండూరు ప్రజానీకానికి నమస్కారం. రేపు జనవరి 30వ తేదీ గురువారం నాడు ఉచితంగా వినికిడి పరీక్ష మరియు దానికి వినికిడి లోపం ఉన్న వాళ్ళకి ఏదైతే మిషన్ కావాలో వాటి గురించి ఉచిత సలహా ఇవ్వబడుతుంది. 5 సంవత్సరాల లోపల ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్లో గవర్నమెంట్ కాక్లియర్ ఇంప్లాంట్ అనే సర్జరీ చేయిస్తామన్నమాట. దానికి సరైన గైడెన్స్ ఇచ్చి మిమ్మల్ని సరైన ప్లేస్కి తీసుకెళ్ళడము, తొందరగా సర్జరీ చేయించడానికి కావాల్సిన హెల్ప్ మేము చేస్తామండి. పెద్దవాళ్ళకి మాత్రము ఉచితంగా చెవు పరీక్ష చేసి దానికి కావాల్సిన సలహా మేము ఇస్తామన్నమాట. అందుకు తాండూరు ప్రజలందరూ సహకరించి ఈ క్యాంపుని విజయవంతం చేయాలని కోరిక. సమయం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటామండి. రెగ్యులర్గా క్యాంప్ రెగ్యులర్గా ఉండదండి. ఇదే మొదటిసారి. తర్వాత ఇది విజయవంతం అయితే చూద్దాం, ప్రయత్నం చేద్దాం మళ్ళీ క్యాంప్ తేవడానికి. రెగ్యులర్గా అయితే ఉండవు క్యాంప్స్. డాక్టర్స్ నేనండి, నా పేరు డాక్టర్ శ్రీకాంత్. ఇంకొకరు డాక్టర్ గోపాల్ కూడా దీంట్లో ఉంటారు, పాలు పంచుకుంటారు. డాక్టర్ గోపాల్ కూడా పాలు పంచుకుంటారు నాతో పాటు. ఎక్కువ మంది వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా తొందరగా టెస్టింగ్ జరగడానికి ఇంకొకరిని సహాయం తీసుకొని అది క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంప్ నిర్వహించే స్థలం అపెక్స్ హాస్పిటల్ దగ్గరలో ఆర్తి స్కానింగ్ సెంటర్ ఎదురుగా సువర్ణ కాంప్లెక్స్లో వీదా స్పీచ్ అండ్ హియరింగ్ క్లినిక్ అని ఉందండి. అక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాం. దాదాపుగా మండలం మొత్తం, నియోజకవర్గం మొత్తం చెప్పారు సార్? నియోజకవర్గం అంతా చెప్పామండి. మరపల్లి, బంటారం, తట్టేపల్లి, కొడంగల్, దౌలతాబాద్, బషీరాబాద్, యాలాల్ ఇలా చుట్టుపక్కల తాండూరు చుట్టుపక్కల అన్ని మండలాలకు కూడా న్యూస్ వ్యాపించింది. ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి. మంచి రెస్పాన్సే వస్తుందని ఆశిస్తున్నాం. మేజర్ సర్జరీస్ ఎక్కడ జరుగుతాయి సార్? మేజర్ అంటే ఇప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ ఒకటే సర్జరీ ఉంటుందండి. కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ కిమ్స్లో కానీ, అపోలోలో కానీ, లేదంటే గాంధీ హాస్పిటల్లో కానీ, ఈ 3 హాస్పిటల్స్లో మేము జరిగించేదాన్ని మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా తొందరగా ఆపరేషన్ అయ్యేటట్టు ప్రయత్నం చేస్తాము. ఈ 3 హాస్పిటల్. అంటే మీరు ఇక్కడ నుండి రిఫరల్ చేస్తారా సార్? లేకపోతే రెఫరల్ అని కాదండి, మేము ఇక్కడ నుంచి వాళ్ళకి ఎలా ఆపరేషన్ తొందరగా అవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో ఇక్కడే చేసి పంపిస్తాము. కాబట్టి వాళ్ళకి తొందరగా సర్జరీ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే 5 years బిలో చిన్నారు ఉన్నారు కదా, వాళ్ళకందరికీ మాతా శిశువులు చేస్తారా? లేదండి, 5 years లోపల ఉన్న వాళ్ళకే గవర్నమెంట్ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ పెట్టింది. అవన్నీ కిమ్స్లో కానీ, అపోలోలో కానీ, గాంధీలో కానీ చేయించడానికి ప్రయత్నం చేస్తాం. 5 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళకి గవర్నమెంట్లో ఎలాంటి స్కీమ్ లేదండి. ఆపరేషన్ చేయించడానికి కానీ, ఉచితంగా మిషన్లు ఇవ్వడం కానీ అలాంటి స్కీమ్స్ ఏమీ లేవు. కాబట్టి ఎవరికైతే వినికిడి యంత్రాలు అవసరం ఉంటాయో వారికి తక్కువ ధరలో వినికిడి యంత్రాలను ప్రొవైడ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే పాజిటివ్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళ ఫాలోఅప్ మీరే చేస్తారా? ఫాలోఅప్ మేమే చేస్తామండి. ఎవరికైతే అవసరమో వాళ్ళకి మాత్రమే ఫాలోఅప్ చేస్తాము. సర్జరీ పేషెంట్లకు వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ అయితే అవసరం పడతాయో ఆ అవసరం పడ్డ ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ ఇక్కడనే సమకూర్చి మేము వాళ్ళని అపోలో కానీ, ఇందాక చెప్పినట్టు 3 గవర్నమెంట్ హాస్పిటల్స్కి రెఫర్ చేసి వాళ్ళని తొందరగా సర్జరీ అయ్యేలాగా ప్రయత్నం చేస్తాం. ఉదయం 10 to 6 అంటున్నారు కదా సార్, ఈవినింగ్ 6 అంటే? అవునండి. ఏదైనా ఫెసిలిటీస్ పెట్టారా ఇక్కడ పేషెంట్స్? అంటే ఇక్కడ కూర్చోడానికి వాటర్ తప్ప వేరే ఏం లేవండి. ప్రస్తుతానికి ఫెసిలిటీస్ ఏమీ ప్రొవైడ్ చేయలేదు. కూర్చోడానికి షేడీ ప్లేస్ ఒకటి, అంటే నీడ ఉన్న స్థలము
మంచినీళ్ళు మాత్రమే ప్రొవైడ్ చేశారు ప్రస్తుతం.